ద లార్డ్. అందరికి వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రేమించి మరొక సమయాన్ని దేవుడు మనకు కలిగించినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప దేవా స్తోత్రాలు. మీరు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడు. నీ బిడ్డలకు వినగల గ్రహింపు, అర్థం చేసుకునే మనసు, లోబడే స్వభావాన్ని దయచేయి. వాక్యం అందిస్తున్నటువంటి దాసుడు బలహీనుడు బలపరచండి. నీ సిలువ సాటును మరుగుపరచండి. మానవ స్వరాన్ని మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ స్వరం ద్వారా మాట్లాడండి. మీ ఆత్మతో నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు అంశం ఏమిటంటే ప్రార్థన అనే అంశం కదండి. నిన్నైతే ప్రభువుని ఎలా స్తుతించాలో ప్రభు తెలియపరిచాడు. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము రెండు అంచులు గల వాడియైన ఖడ్గము. దేవుని వాక్యము సుత్తి వంటిది. దేవునికి వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము సాకల వాణి సబ్బు వంటిది బైబిల్లో ఉంది. రెండు అంచుల గల వాడి అనే ఖడ్గము, అది చెడును తీసేస్తుంది, సుత్తి సరిచేస్తుంది, అగ్ని చెత్తను కాల్చేస్తుంది, సబ్బు మురికిని పోగొడుతుంది, చెత్త లోపల ఉన్నటువంటి చెత్త, లోకములోను పాపము, చెడ్డ జీవితం, అంత చెత్త. సాకలవాని సబ్బు మురికిని పోగొడుతుంది. సబ్బు వాక్యానికి సదృశ్యంగా ఉంది. మూర్దీవులో పాపం అనే మురికి, లోకం అనే మురికి, గర్వం అనే మురికి, అహంకారం అనే మురికి, అసూయని మురికి, హెచ్చింపు స్వభావాన్ని మురికిని పోగొడుతుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. దేవుడు ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. తెలుసా నీకు? దేవుడు ఇశ్రాయేలుల స్తోత్రములపై ఆసీనుడు. ఆయన ఒక పక్షి పైకి ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాలి. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు విశ్వాసం ఎదగాలంటే ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. ఒకటి వాక్యం ఉండాలి, రెండు ప్రార్థన ఉండాలి. చూడండి, ఆయనతో సహవాసము చేసినట్లా. ఒకప్పుడు ప్రభువు తెలియక ముందు నీవైనా నేనైనా ప్రతి ఒక్కరూ కూడా లోక స్నేహం చేశాం, అలోక సంబంధమైన ఆలోచన చేశాం. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా జీవించుదామా అని బ్రతికాం. లోక స్నేహాలు, కొంతమంది దొంగలతో, వ్యభిచారులతో, త్రాగుబోతులతో, రకరకాల మనుషులతో సహవాసం చేశాం. బూతులు తిట్టే వాళ్ళతో, చెడ్డ బ్రతుకులు బ్రతికే వాళ్ళతో, అక్రమ సంబంధాలతో జీవించే వాళ్ళతో అనేక రకాలుగా సహవాసం చేశాం తెలియక. ఇప్పుడు ప్రేమించి అలా నడిచినప్పటికీ కూడా దేవుడు వారి నుండి వేరుపరిచి, ఆ పాపపు సంబంధమైనటువంటి స్థితిలో నుంచి వేరుపరిచి ఒక రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. స్తోత్రం ప్రభుకి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటే గనులు, నీకంటే జ్ఞానులు, నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే గొప్పవాళ్ళు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు చనిపోయింది, లోకంలో చనిపోయారు. వాళ్ళు నరకంలో పడిపోయారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. రక్షణ పొందకుండా చనిపోయారు కాబట్టి వాళ్ళు నరకంలో పడిపోయారు. ఇప్పుడు ప్రభువు నీకు రక్షణ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. ప్రభు ఎంత గొప్పవాడని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు నీవు చేయవలసింది లోక స్నేహం కాదు, ప్రభు స్నేహం చేయాలి. ప్రభు దగ్గర కూర్చో.
ప్రభుతో మాట్లాడు. ఇదివరకు వ్యర్థంగా వాళ్ళతో ఏడుతో గంటలు గంటలు కూర్చుని మాట్లాడావు, ఇప్పుడు అవి వద్దు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అని అద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒకప్పుడు తెలియక వాళ్ళ సహవాసం వీళ్ళ సహవాసం చేసి పౌరులతో గంటలు గంటలు కూర్చుని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ కాలాన్ని వ్యర్థం చేశావు, సమయాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. కాలము సమయంలో ఆయన విషయంలో ఉన్నాయి. సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక, సోదరుడా సోదరి, ఒక్కసారి ఆలోచించు. నీలో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందో ఒక్కసారి ఆలోచించు. జ్ఞానం అంటే ఎవరు బాగా వాక్యాన్ని చదువుతారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, వాక్యాన్ని వింటారో వాళ్ళే జ్ఞానవంతులు. అలా వాక్యానుసారంగా జీవిస్తారు, వాళ్ళే జ్ఞానవంతులు. సమయాన్ని పోనీయొద్దు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకో. ఈ జ్ఞానం ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అజ్ఞానులు అంటే ఎవరు? దేవుడు తెలియని వాళ్ళు, దేవుని ప్రేమ తెలియని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు, రక్షణ తెలియని వాళ్ళు, పరలోకం అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. లోకాశలు జీవించేటువంటి వ్యక్తులు వాళ్ళు అజ్ఞానులు. మనమెవరం? జ్ఞానులు. దేవుడు ప్రేమతో బట్టి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆయనతో సహవాసము, ఆయనతో ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. అలా సమయాన్ని తీసుకో. అన్నిటి సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయటం సమయం ఉండదు చాలామందికి. నిద్రపోవటానికి సమయం ఉంటుంది, టిఫిన్ చేయటానికి సమయం ఉంటుంది, భోజనం చేయటానికి సమయం ఉంటుంది కదా, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటానికి సమయం ఉంటుంది. కానీ ప్రభుతో ఎప్పుడు మాట్లాడుతున్నావు? సమయం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తున్నావేమో. ఒకవేళ ఇతరులతో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ప్రభుతో మాట్లాడలేరు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించు ఒక మాట, ఇతరులతో తక్కువ మాట్లాడు, ప్రభుతో ఎక్కువ మాట్లాడు. ఆమేన్. నువ్వు ఫోన్లో కూడా ఇతరు తక్కువ మాట్లాడు. ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడు. నేను మాట్లాడొద్దు అంటలే, మాట్లాడు, మితముగా మాట్లాడు. ప్రభుతో ఎక్కువ మాట్లాడు. ప్రభు ఎంత ఎక్కువగా అంత దీవించబడతావు. ఇతరులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత గొడవ అయిపోద్ది రేపొద్దు నీకు. అంత పోట్లాట, అంత కొట్లాట, ఇక మాటలను రేపొద్దున మీకు. అంటే దేవుడి కంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు కొన్నాళ్ళకి ఆ బంధాన్ని దూరం చేసేస్తాడు. అది తెలియక నా బంధువులు, నా చుట్టాలు, నా వాళ్ళు నీ వాళ్ళు కాదంటలా. కానీ వాళ్ళతో మాట్లాడు మితమగా, ప్రభువుతో ఎక్కువ మాట్లాడు. ఆయనతో సహవాసము చేసినడల నీకు సమాధానం. చాలామంది కుటుంబాల్లో సమాధానం ఉండదు. సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభు ఇంట్లో లేడు. ఎందుకని? ఆ ఇంట్లో ప్రార్థన లేదు. ఇంట్లో భర్త డ్యూటీకో లేకపోతే జాబ్ చేయడానికో లేకపోతే వర్క్ చేయడానికి బయటికి వెళ్ళిపోతే ఈమె కాలాన్ని వ్యర్థం చేస్తామంట. కొంతమంది ఆ పనులతో కాలాన్ని వ్యర్థం చేస్తుంటారు. ఇక వాళ్ళు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళు ఫోన్లతో మాట్లాడతాం, వాళ్ళ అమ్మగారితో, వాళ్ళ నాన్నగారితో, ఎవరితో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు. ఆ చేసిన పని చేస్తూ, ఆ కడిగిందే కడగటం, ఆ తుడిచింది తొడవటం, ఎక్కడ ఏ పని. కొంతమంది పని తెమలదు. చకచక పనులు చేసుకోవాలి, చకచక పనులు ముగ్గు చేసుకుని ప్రభు దగ్గర కూర్చోవాలి. నా భర్త బయటికి వెళ్ళాడు జాబ్ చేయటానికి, నా భర్త పనిచేస్తాకి వెళ్ళారు వర్క్ చేయటానికి, నా బిడ్డలు వెళ్ళారు బయటికి, స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు, జాబ్ చేస్తాకి వెళ్ళారు. అయ్యా నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఒక తల్లిగా నీకుందా? జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది? కట్టుకోవడం అంటే వడ్డీ వ్యాపారం చేశా? తప్పు. వడ్డీ వ్యాపారం మంచిది కాదు. అది రేపొద్దున నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. అబద్ధాలు డబ్బు సంపాదించా, మోసం చేశా, అబ్బే అబద్ధం వాడేవా? అది సైతాను, నీలో సైతాను.
నీకు సమాధానం కలగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మోకరించి, చాలామంది ఉదయం లేచినప్పుడు ఆ అద్దం కాడికి వెళ్ళి మొహం చూసుకుంటూ ఉంటారు, ఎట్లా 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 కదా. వద్దు, అలా కాదు, అలా చూడొద్దు. ముందు ప్రభువుని చూడు. తండ్రి, నువ్వు చేసిన మేళ్ళని బట్టి నీకు స్తోత్రాలు, అతంతా కాపాడావు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నావు అని నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో. దేవుని స్తుతించు. లేకపోతే ఫోన్ రాగానే ఫోన్లో పావుగంట సేపు మాట్లాడి, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ప్రభువా నీకు రేపొద్దున ఆ పగలంతా నువ్వు బాధలు పడాలి. ఆ పగలంతా కూడా నీవు చాలా వేదన పెడతావు, దుఃఖ పెడతావు. ఎందుకంటే ప్రభువుకి సమయం మొదటికి ఇవ్వలేదు. మొదటి స్థానం ప్రభుకి ఇవ్వు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. ప్రభువుకు సమయిస్తున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? సాయంకాలం నీ భర్త లేక నీ భార్య లేక నీ బిడ్డలు నీ కుటుంబం అందరూ కలిసి ఇంట్లో భోజనం వండుకొని తినకోకుండా జాగ్రత్తగా, నన్ను తిట్టుకోబాకండి, నా మీద కోపడబాకండి, ఆ భోజనం వాళ్ళకి పెట్టేసి అందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థన, హౌస్ ఆఫ్ ప్రేయర్. ఒక తల్లిగా నువ్వు మోకరించు, తండ్రిగా మోకరించు, నీ బిడ్డలు మోకరిస్తారు. నువ్వు పాట స్టార్ట్ చేయి, పాట పాడుతూ ఉండు, వాళ్ళు కూర్చుంటారు. అదేనండి నీ కుటుంబానికి దీవెన. అదే నీ కుటుంబం దీవించబడాలంటే, నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే అలా చేయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అలా కట్టుకుంటుంది. మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకుంటుంది. ఎప్పుడు పోట్లాట, గొడవలు. ఎందుకని? ఆ ఇంట్లో ప్రార్థన లేదు. ఎందుకని? దైవం ఆ ఇంట్లో ఉంది. ఎందుకని? ఆ ఇంట్లో దైవం ఉండటం వల్ల ఎప్పుడు భర్త భార్య పోట్లాడతాం. ఆ బిడ్డలు పాపం సూర్యుడు చూస్తుంటారు. ఆ బిడ్డలు చూస్తూ దుఃఖపడతారు. మా అమ్మ మా నాన్న ఇలా పోట్లాడుకుంటారేంటి? ఆదివారం చర్చికి వెళ్తారు, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇలా పోట్లాడు, ఆ సమాధానం ఉండదు అని ఎప్పుడు కూడా ఆ బిడ్డలు కూడా ఎప్పుడు వేద వీళ్ళ నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోదామని చూస్తుంటారు పిల్లలు కూడా. సోదరుడు సోదరి, ఒక్కసారి ఆలోచించు. ప్రభు సహవాసం లేదు, ప్రభు సన్నిధి లేదు, ప్రభునికి స్తోత్రాలు చెల్లించట్లేదు. ప్రభు సహవాసం చేయి, సమాధానకర్త నీకు మేలు చేస్తాడు. నీకు సమాధానం కలుగుద్ది. నీ భర్త భార్య బిడ్డలు కలిసి అందరూ ఆనందంగా ఉంటారు. నీకు వచ్చే ఆదాయం కొంచెమే, దానిలో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అలాగ నీ మేలు కలుగును. కాబట్టి విషయాలు జ్ఞాపించుకొని దేవుడు నీకు మేలు చేస్తాడు, కీడు చేయడు. ఆయన సహవాసం చేయి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియపరచెదను. నీ కష్టము, నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బందులు అనేక ఉండొచ్చు. నువ్వెన్నో ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు. అన్ని ప్రభువు తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టించిన వాడు, ఆయనని పుట్టించింది. నేను కన్నవాడు కొన్నవాడు ఆయనే కదమ్మా. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంతా కూడా తెలుసు ఆయనకి. జరిగిపోయింది తెలుసు, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు. రేపొద్దున ఏం జరుగుద్దో ప్రభువుకి అన్నీ తెలుసు. అలాంటి దేవుడితో మాట్లాడుతున్నాడు. నాకు మొర్రపెట్టము, నీకున్న సమస్యను బట్టి కురుకుపోవద్దు, నీకున్న బాధను బట్టి కురుకుపోవద్దు, నీకున్న అనారోగ్యం బట్టి కురుకుపోవద్దు, నీకున్న అప్పులు బట్టి కురుకుపోవద్దు. నాకు మొర్రపెట్టము. ఎవరికి మొర్రపెడుతున్నావు? చాలామంది భార్యలు భర్తని తిడుతుంటారు, అద్దీస్తురా ఇద్దీస్తురా అని. ఇదిగో ఇది పనిముట్టు కొనుక్కురా, ఆమె పనిముట్టు కొనుక్కురా అని అంటూ ఉంటారు. అంత వేదన పెట్టద్దు. ప్రభువుని అడుగు. నీకేం కావాలన్నా ప్రభువుని అడుగు. ప్రభువుని అడుగు, నాకు మొర్రపెట్టుము, ఉత్తరమిస్తాను. ఉత్తరం ఇచ్చేవాడు ఆయనే. కొంచెం ఆలస్యమైన దేవుడు చేస్తాడు. ప్రార్థన మానబాక. ప్రతిరోజు నీకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య అంటే నీకు తెలుసు, నాకు తెలియదు, ప్రభువు తెలుసు. నువ్వు దేనివల్ల కురిగిపోతున్నావో, దేనివల్ల నీవు సమస్యలు పాలవుతున్నావో, దేనివల్ల అవమానం అవుతున్నావో, దేనివల్ల నీవు ఎంతో నిరాశతో ఉన్నావో ప్రభువు తెలుసు. ఈ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించు, దేవుని ప్రార్థించి ప్రభు దగ్గర వేడుకో, ప్రభు నాకు సహాయం చేయి. వాక్యం ద్వారా నాతో మాట్లాడేవు కదా, నాకు మొరపెట్టమని ఉత్తరం ఇస్తానన్నావు కదా, నాకు ఈ సమస్య నువ్వు తీర్చగలవాడవు నీవే. ప్రభు చెప్పాడు కదా, నాకు అసాధ్యం అంటూ ఏమీ లేదని చెప్పాడు కదా. దేవుడు సమస్తం సాధ్యమే కదా. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు బాధపడతావు? తనకు మొర్రపెట్టే వారందరికీ, నిజముగా మొర్రపెట్టే వారందరికీ సమీపంగా ఉన్నాడు కదమ్మా.
అబద్ధంగా మొరపెట్టబాక. ఏదో పాస్టర్గా చెప్పేళ్ళ ఏదో బైబిల్లో ఉందలేని అలా కాదు. నిజముగా నీ బాధ నిజంగా ఉంటే నిజంగా మొరపెట్టు. ఆయన సహాయం చేస్తాడు, తప్పక సహాయం చేస్తాడు. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా అన్నమాట, యేసుప్రభు వారి తల్లి మరియా అన్నమాట, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ప్రభువుని అడిగిన మాటలను బట్టి మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకను, తొట్టుడి మీకు తెరవబడును. అడుగు ప్రతివాడు పొందున్న బైబిల్. అడుగు ప్రతివాడు పొందుతాడు. నువ్వు అడగలేకపోతున్నా, పొందలేకపోతున్నావు. మీరు అడగనందువల్లనే పొందలేకపోతున్న బైబిల్లో ఉంది. అడగట్లా, ప్రార్థన చేయట్లా, సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నావు. నీకు వచ్చిన బాధలు వాళ్ళకెళ్ళకి చెప్తున్నావు. ఫోన్ చేసి మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ అన్నదమ్ములకు, మీ అక్క చెల్లెలకు, మీ స్నేహితులకు, బంధువులకు ఎవరికి చెప్తున్నావు? నీ కుటుంబాన్ని పలసం చేసుకుంటున్నావు. నీకు వచ్చిన సమస్య ఉంది, నీకు వచ్చిన కష్టం యువతలో చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవుడికి చెప్పు. దేవుడికి చెప్పు, దేవా నా పరిస్థితి ఇది, నా దుఃఖం నీకు తెలుసు, నా కన్నీరు తెలుసు. అయ్యా నేను ఎంత బాధపడుతున్నానో విడిపించగలవాడు నీవే. ఈరోజు నన్ను దైవజనుల ద్వారా టీవీలో మాట్లాడావు కదయ్యా, నాకు సహాయం చేయని ప్రభు దగ్గర వేడుకో. నిజంగా మొర్రపెట్టు, వారికి సహాయం చేస్తాడు ఆయన. సహాయం వద్దా నీకు? ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. నువ్వు అనుకుంటున్నావు నీకున్న సమస్య చాలా పెద్దది అనుకుంటున్నావు, కాదు, చాలా చిన్నది. దాన్ని భూతత్వంలో చూసుకుంటే పెద్దదిగా చేసుకుంటున్నావు. అదే ఆలోచన, అదే సమస్య, అదే కష్టం, అదే అనారోగ్యంతో నీవు బాధపడిపోతున్నావు. వద్దు. బైబిల్లో ప్రభు చెప్పాడు, నేను స్వస్థపరిచే యెహోవా నేనే. స్వస్థపరుస్తాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనుడు. ప్రభు లోకస్తులతో మాట్లాడతలేదు, అనుజనులతో మాట్లాడతలేదు, తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన అంటే నీవు లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును అంగీకరించావు, రక్షణ పొందావు, ప్రభు నామములో రక్షణ తీసుకున్నావు, పేరు మార్చుకున్నావు. ఇప్పుడు దేవుని బిడ్డవైపోయావు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్నావు. జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని పేరు పెట్టబడిన జనులు మనం. దేవుని జనాంగం అండి, సర్వశక్తుల దేవుని కుమారులం, కుమార్తెలం. ప్రభు చెప్పాడు, భయపడకు, నీకు తోడై ఉన్నాను. ఎవరికి? లోకస్తులకు కాదు, ఆయన బిడలకు, ఆయన జనాంగానికి. నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని పేరు పెట్టుకున్నాం. నేను ఎవరండి? నేను క్రైస్తవుడిని. నేను ఎవరినమ్మా? క్రైస్తవురాలని. ఎక్కడికి వెళ్తావు? చర్చికి వెళ్తున్నాం. దేవుని బిడ్డలం మనం. నా జనులని మాట్లాడుతున్నాడు ప్రభు. నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు తమ్మును తాము తగ్గించుకో. తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినట్లా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేయి. తగ్గించుకోవడం అంటే ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను, అది కాదు తగ్గించుకోవడం అంటే. నీ మనసులో నీ గర్వాన్ని తగ్గించుకో, నీ అహంకారం తగ్గించుకో, నీ హెచ్చింపు స్వభావాన్ని తగ్గించుకో, నీకున్నటువంటి ఆ పొగరుబోతనాన్ని తగ్గించుకో, ఆ మూర్ఖపు స్వభావాన్ని తగ్గించుకో, దాన్ని విడిచిపెట్టేసాయి. తగ్గించుకో. మాటలోను, చూపులోను, నడకలోను, ఆలోచనలోను తగ్గించుకో. అంతలో కనపడేంతలో మాయమైపోయి ఆవురి వంటి మన బ్రతుకు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా మీకు? నేను దుమ్ముని ధూళిని అన్నాడు. మనం ఏమనుకుంటాం? నేను పెద్ద హీరో అని అంటాం, నాకెవరు ఎదురులేరంటావు, నేనే గొప్ప అంటావు, నేను గొప్పదాన్ని అంటావు, నేను ఎవరో తెలుసా నీకు అంటావు. నువ్వెవరో? ఎంత గొప్పవాడైనా గొప్పదానమైనా ప్రాణం పోయిన తర్వాత ముందు బయట పెట్టేసేంటారు అంటారు. ఆవిరి వంటిది నీ జీవితము, అంతలో కనపడి మాయమగురా. శాశ్వతమైనది ఏది లేదు, నేడే యేసుని
చేరమురా, నేడే యేసుని చేరమురా. మరణపు నీడలో నిలచిన మానవ, శరణమని శ్రీ యేసుని చేరవా. కరుణామృతము యేసుని ప్రేమ, కరములు చాచి పిలిచెను రారా. ప్రభు పిలుస్తున్నాడు. కరములు చాసి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల ఎద్దుకు రండి, విశ్రాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. ప్రభుని విశ్రాంతిని, నెమ్మదినిస్తాడు. నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగిస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి, తగ్గించుకుంటావా హెచ్చించుకుంటావా నీ ఇష్టం. ప్రభు చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించి పెడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించి పెడతాడు. నువ్వు తగ్గించుకుంటావు, నీ ఇష్టం. ఇంత వాక్యం విని కూడా ఇంక హెచ్చించుకుంటావంటే నీకంటే నీకు తెలుసు. తగ్గించుకుని ప్రార్థన చేయి. సొంకరి పరిసయుడు, వాక్యం తెలుసు మనకి. పరిసయుడు హెచ్చించుకుంటున్నాడు, దక్షిణ భాగం ఇచ్చాను, ఉపవాసాలు ఉన్నాను, ఈ సొంకరి వల్ల ఉన్నందుకు స్తోత్రం. ఈ మాటలు వ్యర్థం. సొంకరి పరిసయుడి ప్రార్థన దేవుడికి వినలేదు. సొంకరి తగ్గించుకుని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆకాశము తట్టు కళ్ళు తొట్టుకి ధైర్యము చాలక తను తగ్గించుకున్నాడు. ప్రభు శంకర్ ప్రార్థన ఆలకించాడు. ఇతను నీతిమంతుడు అని బైబిల్లో ఉంది. హెచ్చించుకుంటున్నావా? నువ్వెంతసేపు చేసావు ప్రార్థన కాదు, నువ్వు ఎలా చేసావు? తగ్గించుకొని చేసావా, హెచ్చించుకొని చేసావా? నీ మనసులో తగ్గింపు ఉందా, హెచ్చింపు ఉందా? నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, ప్రార్థన చేసి వెతుకు ప్రభువుని, దొరుకుతాడు. వాళ్ళని క్షమించి వారి దేశ స్వస్థపరచు. దేవుడు క్షమిస్తాడు. దేవుడు కృపగలవాడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. నీ మనసు తిన్నగా ఉండాలి. దేవుడి ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన ఆలకించాలంటే నీ మనసు తిన్నగా ఉండాలి. అటువైపు ఇటువైపు వద్దు, కుడివైపు ఎడమవైపు కాదు. తిన్నగా అంటే ప్రభు వైపు ఉండాలి. నీ మనసు తిన్నగా నిలపాలి. నీ చేతులు ఆయన వైపు చాపాలి, లోకం వైపు కాదు. మనుషుల సహాయం వ్యర్థం. దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి ఆశ్రయించు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్ముకోవద్దు, ప్రభుని ఆశ్రయించు. 14వ వచనం, పాపము నీ చేతులు ఉన్నట్టు చూచి దాన్ని నీవు విడిచిన ఎడల. పాపము నీ చేతిలో ఉంది, దాన్ని విడిచిపెట్టు. ఎలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరణం తరువాత నరకాగ్నిలోకి, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ భయంకరమైన స్థలంలో పడిపోకుండా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టు. పాపము నీ చేతిలో ఉండడు తోచి నువ్వు దాన్ని విడిచేయడలా. పాపము నీ చేతిలో ఉందా, నీ హృదయంలో ఉందా, దాన్ని విడిచిపెట్టేసాయి. నా పావురమా నిష్కలంకురాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. నిష్కలంకంగా ఉండాలి. నీలో ద్వేషము, కోపము, గర్వము, అహంకారం, అసూయ, కక్షలు, క్రోధాలు, మదమత్సరములు, శరీర కోరికలు విడిచిపెట్టేస్తాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని విడిచిపెట్టేస్తాయి. అవి నీలో ఉండొద్దు. ఎందుకు? అవి నీలో ఉంటే నీ దేవుడు ప్రార్థన ఆలకించాడు. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా, నీ గుడారములో నుండి దుర్మార్గను కొట్టివేసేయాలి. దాన్ని బయటకు కొట్టేసాయి. దుర్మార్గత, అసూయ. చాలామందికి అసూయ. ఇతరులు బాగుండటం, ఇతరులు బాగా పాటలు పాడటం, ప్రార్థన చేయటం, చక్కగా వారి కుటుంబం దీవించబడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. గుడారం అంటే హృదయం, దుర్మార్గత అంటే చెడ్డ మనసు. దాన్ని కొట్టేసాయి. అప్పుడు ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తాడు. అంతేగాని ఎక్కడ పాపం అక్కడ పెట్టుకుని, ఎక్కడ కోపం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, మత్సరం కదా, అసూయ అనే మాటకు దాన్ని ఇంకా తెలుగులో చెప్పండి కుళ్ళు, అది పెట్టుకుని ప్రభువా 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 ప్రభు అంటే ప్రభు అంటాడు, చౌదరబు అంటాడు.
నీ మనసు మారలేదు, నీ ఆలోచన మారలేదు. ప్రార్థన చేస్తావు కానీ దానికి ప్రతిఫలం రావట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రతిఫలం రావట్లేదు. కారణం ఏంటంటే నీ మనసు మారలేదు. మనసు మారలేదు. దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమును ఎంచుకొని, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంతో ఉన్నాడు. ఐగుప్తు అటువంటి దేశానికి వెళ్ళినా కానీ ధనాన్ని ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు మాట్లాడిన మాటను గౌరవించాడు. దేవుడు గొప్పవాడు, నాతో మాట్లాడాడు అని దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడు. ఆ ధనాన్ని ప్రేమించలేదు, అల్పకాల పాప భోగాలను ఆశించలేదు. పరో కుమార్తె యొక్క కుమారుడు నిపించున్నట్టుకు ఒప్పుకోనలేదు. ఎలా అనగా అతడు ప్రతి ఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కలగబో బహుమానం దృష్టి ఉంచాడు. కలిగిన దానికోసం కాదు, కలగబోతున్నటువంటి దేవుడు మనకిచ్చిన పరలోకం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని మర్చిపోయి ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో ఒకవేళ, ప్రభు సహవాసం దూరం చేసుకుంటున్నావేమో ఒకవేళ, లోక స్నేహితులతో స్నేహాన్ని ఎక్కువ పెట్టుకుంటున్నావేమో, మంచిది కాదు. అతడు స్థిరబుద్ధి గలవాడే. అతడు స్థిరబుద్ధి గలవాడే కలగబో బహుమానమును దృష్టి ఉంచాడు. ప్రభువులో స్థిరబుద్ధి కలిగి ఉన్నావా సోదరుడా, సోదరి? విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? ప్రార్థన చేయి. ప్రభు తోడై ఉంటాడు. ప్రభు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయమని చెప్పాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుగు తెచ్చుకు ప్రార్థన చేయి. సాతాను నీ కుటుంబానికి కీడు కలిగించాలని, నీ భర్తకు, నీ భార్యకి, నీ బిడ్డలకు కీడు కలిగించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ సాతాను నీ కుటుంబం దాడి చేయకుండా ఉండాలంటే మెలుగుకి ప్రార్థన చేయి. ఒక ఇంట్లో ఇల్లాలుగా, ఒక తల్లిగా, లేక ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక యజమానుడిగా, ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా మెలకువ తెచ్చుకో. తెల్లవారుజాములే, పెందరికడలే 4 గంటలకు లేచి ప్రార్థన చేయి. శోధనలో పడిపోతావు. లేకపోతే నీవు దేవుని మర్చిపోయి నిద్రలో పడిపోయావంటే బైబిల్లో మాట ఉంది, సోమరి అని పేరు ఉంది. సోమరి వాడు ఆశపడులు కానీ వాడికి ఏమీ దొరకదు. సోమరి వాని పొలము ముళ్ళకంచె అని ఉంది. కాబట్టి నీవు పెందరికలు లేచి ప్రార్థన చేయి. శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయి. మెలకువ అంటే అర్థం ఏంటంటే తెల్లవారుజామున లేగాలి, ప్రార్థన చేయాలి, ఎప్పటికప్పుడే ప్రభువు స్తుతించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు విసుగక నిత్యం ప్రార్థన చేయిస్తుండవల్లని ప్రభు చెప్పాడు. ప్రార్థన చేయడానికి విసుక్కునేందుకు? చాలామంది ఇసుకుంటూ ఉంటారు ప్రార్థన చేయడానికి. తింటాకి ఇసుక్కోవే, నిద్రపట్టకు ఇసుక్కోవే, ఉద్యోగానికి ఇసుక్కోవే. ఎవరైనా తన భార్య ఏమండి ప్రార్థన చేసుకుందామంటే, నువ్వు చేసుకో, నేను చేసుకుంటే తర్వాత చేసుకుంటానులే, నా పని ఉంది. ఎవరైనా భార్య అని భర్త అంటే, నేను ఇంట్లో పని చేసుకుంటున్నాలే, నువ్వు చేసుకో ప్రార్థన. బిడ్డల్ని, కుమారుని కుమార్తెని, ఏమ్మా ప్రార్థన చేసుకుందాం రామంటే, నా పని నువ్వు చేసుకో, ప్రార్థన అంటావు. విసుక్కుంటారు ఎందుకు? ప్రభుతో మాట్లాడితే విసుక్కోవటం. రాజులకు రాజు, ప్రభువులో ప్రభు అయినటువంటి ప్రభుతో మాట్లాడితే విసుక్కుంటున్నావా? ప్రభు సన్నిధిలో కూర్చోవడం విసుక్కుంటున్నావా? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సృష్టికర్త అని దేవుడితో మాట్లాడి విసుకుంటున్నావా? రాజ సన్నిధిలో కూర్చోవడం విసుకుంటున్నావా? ఎప్పుడు విసుకోవద్దు. నీకేం కావాలో ప్రభువు తెలుసు. ఆయన అన్నీ సమకూరుస్తాడు.
ఆయన్ని సహాయం చేస్తాడు, విసుకోవద్దు. ఆయన మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. విసుకోబాకు. మీ తండ్రి తల్లిని అవమానపరచబాక, నీ భార్యను అవమానపరచబాక, నీ భర్తను అవమానపరచబాక. ప్రార్థన రామన్నప్పుడల్లా పాస్టర్గా నేను పని లేదు, నాకెన్ని పనులు ఉంటాయి, పద్దాక ప్రార్థన రామంటున్నారు వెళ్ళు అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. విసుకోబాక. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను ప్రేమతో. ఎందుకంటే నీ స్వరం వినాలని, నువ్వు ప్రభుతో మాట్లాడాలని, ప్రభువును పలకరించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభు సందులో కూర్చుని నీ కష్టం ప్రభు చెబుతావని ఎదురు చూస్తున్నాడు. విసుగు నిత్యం ప్రార్థన చేయాలి, విసుక్కోవద్దు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 147వ వచనంలో దావీదు రాజు అంటాడు, తెల్లవారక మునిపే మొరపెడుతుంది అన్నాడు. తెల్లవారకు మునిపెడిది. అతను రాజయ్యుండి కూడా అంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? కొంతమంది 7, 7:30, 8 గంటలకి, 9 గంటలకి అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఇంకా పవర్ఫుల్ ప్రార్థన తెల్లవారుజామున లేగాలి. నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. తెల్లవారకు మునిపే మొరపెట్టాను. ఊరికే బైబిల్ ఎందుకంటే భక్తుడు రాస్తాడు, పరిశుద్ధాత్మ ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు. దావీదైతే రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. అంటే రోజుకి ఎన్నిసార్లు? 10 సార్లు. మనం ఎన్నిసార్లు? ఉదయం ఒకసారి ఏదో మొక్కుబడి, సాయంత్రం మొక్కుబడి, పగలేదిక. రోజుకి 10 సార్లు మోకరిస్తున్నాడు. ఎంత గొప్ప ధనుడు చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నాడు. అందుకని అతని సంతానం దీవించబడింది. యేసు ప్రభు అని ఒక మాట, దావీదు కుమారుడా యేసు అని చక్కటి పేరు. 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. మరి నువ్వెన్నిసార్లు చేస్తున్నావు? సమయం తీసుకుంటున్నావా? ప్రభు కోసం సమయం గడుపుతున్నావా? కీర్తనల గ్రంథం 57వ అధ్యాయము 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువను లేచెదను. ప్రాణమా మేలుకో. తినేసి నిద్రపోతున్నావా? పేకల్లాగా తినేసి గురకలు పెట్టి నిద్రపోతున్నావా? సాతాను దాడి చేస్తాడు, జాగ్రత్త. సాతాను కుటుంబం గలిబిలి చేస్తాడు. ఆహారం తింటే మంచిదే, తప్పని చెప్పట్లేదు, కానీ మితముగా తిను. మేలుకొని ప్రార్థన చేయి. నేను వేకువను లేచేదను. వేకువను లేచి దేవుని స్తుతించు, దేవుని నామాన్ని కనపరచు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందరగలు లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రితో మాట్లాడాడు. ప్రభు కూడా ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభు ఏకాంతంగా ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంతకాలమైంది ప్రార్థన చేసి? ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది? ఒంటరిగా ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఎంతకాలమైంది? ఇంట్లో నీ కుటుంబ ప్రార్థన, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కలిసి హౌస్ ఆఫ్ ప్రేయర్, కుటుంబ ప్రార్థన చేసి ఎంతకాలమైంది? తెల్లవారుజాములేసి ప్రార్థన చేసిన ఎంతకాలమైంది? ప్రభు మాట్లాడుతున్నాడు. సోదరుడు, సోదరి, ఈ మాటలను బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తావా? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి ఆమె తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎప్పుడు లేస్తుంది ఆమె? చీకటితో లేస్తుంది. తెల్లారిపోయిన తర్వాత కాదు, తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది.
ఇంటి వరకు ప్రార్థన చేయవా? యోబట అరుణోదయం లేచి తన కుమారులు తన కుమార్తెలు హృదయంలో పాపం చేశారేమోనని దేవుని దగ్గర దహనబలి అర్పించాడు, ప్రార్థన చేశాడు, క్షమించమని ప్రభు దగ్గర వేడుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆమె చీకటితో లేచింది. ఆమె అంటే ఒక స్త్రీ, స్త్రీ అంటే సంగమం, వధువు సంఘం. చీకటితో లేచి అందరికీ లేచి తన ఇంటి వారి కోసం భోజనం సిద్ధపరుస్తుంది. నీ బిడ్డలకి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో సిద్ధపరచుకోవా? పగలంతా కూడా సాతాను నీ కుటుంబం మీదకి దాడి చేయకుండా ఉండాలంటే మొదటగా ప్రార్థనతో ప్రారంభించు. ఉదయం లేచినప్పుడు ప్రార్థించేయి. అలా ప్రార్థన చేయటం వల్ల ఆమె తన పనికెత్తులకు బత్తిని కొలుస్తుంది. ఒకప్పుడేమో పరిగెరుకుంటకు వెళ్ళింది. ఆమె పరిగెరుకుంటకు వెళ్ళింది. పరిగంటే హీనాతీయనం, పరిగంటే తీసివేయబడిన స్థితి. అయినప్పటికీ కూడా ఆమె దూర ప్రాంతం వెళ్ళి ఆమె పరిగెరుకుంచుకుంటుంది. ఆమె గుణము మంచి గుణము, గుణవతైన భార్య, మంచి లక్ష్యం గల స్త్రీ. తన ఇంటి వారి కోసం ఆహారం సిద్ధపరచుకుంటుంది. తన పనికత్తులు బతిని కొలుస్తుంది. ఒకప్పుడు లేమిలో ఉంది, ఇప్పుడు దీవించబడింది. ఎందుకంటే ఈమె పెందలక లేచి ప్రార్థన చేస్తుంది అనుకోవాలి. మనం వాక్యాన్ని సిద్ధపరచుకుని ఉంది. ఆ పగలంతా వాక్యానుసారంగా జీవిస్తుంది, స్తోత్రాలు చెల్లిస్తుంది. పనికత్తులు బతిని కొలుస్తుంది. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకుంది. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. 20 వచనం, దీనులకు తన చేయి చాపింది, దరిద్రులు తన చేయి చాపింది. అంటే లేమిలో నుండి కలిమిలోకి వచ్చింది. దేవుడి స్థితిని మార్చాడు. సోమరిలాగా లేదు ఆమె. చాలామంది ప్రార్థనకి వెళ్ళటానికి బద్ధకం, ప్రార్థనకు వెళ్ళరు, ఇంట్లో ఉండి కాలక్షేపం చేస్తారు. ఎలా దీవించబడతావు? కాబట్టి ప్రార్థన విసుక్కోవద్దు. ప్రార్థన మెలకుగా ఉండాలి. ప్రార్థన నిత్యము చేస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. వెళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం, కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు ఒక సమస్య వచ్చింది. 30 దినముల వరకు ఎవరు ప్రార్థన చేయకూడదు. ఏ దేవుని యొద్ద, మానవుని యొద్ద వాళ్ళు తన విన్నపాలు తెలియపరచకూడదు. ఎవరు తెలియపరుస్తారో, ఎవరు ప్రార్థన చేస్తారో వారు సింహాల బోన్లో పడద్రోయబడునని చెప్పి అక్కడ కొందరు దానియేలు మీద కుట్ర పన్ని ఒక శాసనం పుట్టించి రాజముద్ర వేయించారు. ఆ సంగతి దానియేలు తెలిసింది. తెలిసిన దానియేలు కంగారు పడలేదు. ఎందుకు కంగారు పడలేదు? కారణం ఏంటి అసలు? ఆ సంగతి తెలిసినప్పుడు దానియేలు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా, ఇదిగో నా మీద కుట్ర పన్ని వీళ్ళ చేస్తున్నారు, నీకు తెలుసు కదా నేను దేవుడికి ప్రార్థన చేస్తానని, నీకు తెలుసు కదా నేను అంటావానని, నీకు తెలుసు కదా అని అక్కడికి వెళ్ళి నీవే నాకు సహాయం చేయి. అదిగో ఆ సింహాల బోన్లో నన్ను పడబెట్టేసి వస్తున్నారు, నా ప్రాణం పోతుందేమో, నువ్వే కాపాడు, నువ్వే రక్షించు అని రాజు గారి దగ్గరికి వెళ్ళలేదు. తన ప్రక్క వాళ్ళకి చెప్పలేదు, తన స్నేహితులు చెప్పలేదు. ఎవరికి చెప్పుకోకుండా అతడు ఈ సంగతి తెలిసినను ఒక్కటి ఆలోచన చేశాడు. వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత ఆలోచన చేసినా
నన్ను ఎలా చంపాలని ఆలోచన చేసినా నా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించగల దేవుడు, స్తోత్రం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం లేకుండా దేవుడిని కార్యాలు చేయడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. విశ్వాసం లేనప్పుడు ప్రార్థనకు జవాబు రాదు. దానియేలు ఒక ఆలోచన చేశాడు, ఇప్పుడు నా ప్రభువు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడతాడు అని ఇంటికెళ్ళి దుప్పటి ముసుకెట్టి పడుకోలేదు. ఇంటికెళ్ళి హాయిగా తినేసి చక్కగా ఎంజాయ్ చేయటం లేదు. ఆలోచన చేశాడు. నీవు కూడా ఆలోచించాయి. నీకున్న సమస్య, నీకున్న కష్టం, నీకున్న ఇరుకు, నీకున్న ఇబ్బంది, నీకున్న బాధ, నీకున్న వ్యాధి, నీకున్న సమస్య, నీకున్న అనారోగ్యం, నీకున్న ఆర్థిక సమస్యలు తీరాలంటే దుప్పటి ముసి నిద్రపోవడం కాదు, ఆడత ఏళ్ళతో కూర్చొని కాలక్షేపం చేయడం కాదు. ప్రభు దగ్గర కూర్చో, ప్రభు దగ్గర కూర్చో, ప్రభు దగ్గర కూర్చో. ప్రభుకి అసాధ్యమంటూ ఏమీ లేదు. ప్రభువు సమస్తం సాధ్యమే. ప్రభు చేస్తాడు, ఇస్తాడు, సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం నీలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దానియేలు ఆ సంగతి తెలిసినను సింహాల బోన్లో పడవేస్తారు అన్న సంగతి తెలుసు. అప్పటికే ఆ సింహాలకు ఆహారం పెట్టలేదు. నెక్కనెక్కలాడిపోతుంది, ఎదురు చూస్తున్నాయి, ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఎవరు వస్తారో తినేద్దామని చూస్తున్నాయి. దానియేలు ఏమాత్రం భయం రాలేదు. నువ్వు భయపడబాకు, ప్రభు చెప్పాడు, భయపడక మీకు తోడై ఉంటాను. నువ్వు దిగులు పడవద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు. నీ అవమానం పడితే రెట్టింపు గణతరిస్తాను. ఆమేన్. ఎంత అవమానపరచబెడుతున్నావో అంత దేవుడు రెట్టింపు గణతరిస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదగా మహాభివృద్ధి పొందుకుంటావు. నువ్వు తక్కువలో ఉన్నావా పర్లేదు, సమస్యలో ఉన్నావా పర్లేదు, ఇబ్బందుల్లో ఉన్నావా పర్లేదు, ఇరుకులో పర్లేదు, అనారోగ్యంలో ఉన్నావా బాధ పర్లేదు. దేవుడు మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన. నమ్మిన వారు విడిచిపెట్టేవాడు కాదు తల్లి. సహోదరుడా, సహోదరి, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కురిగిపోతున్నావు? శ్రమ దినమున నీవు కురింగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావు, నువ్వు చేతగాని అవుతావు. శ్రమ వచ్చింది, కురిగిపోవద్దు. దానిలో కురిగిపోలేదు. మన దగ్గర ఒక ఆయుధం ఉంది, ఒకటి ప్రార్థన. ప్రార్థన. దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడిని దానియేలు తెలుసుకున్నాను. అతని ఇంటికి వెళ్ళి యథాప్రకారం ముమ్మారు మోకాడు, అనుదినం ముమ్మారు మోకాడు. యథాప్రకారం అంటే రోజు, ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన ఏది? చాలామంది భక్తులు బైబిల్లో మోకాళ్ళు ప్రార్థన చేస్తారు. మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెరువబడి ఉండగా, అంటే హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిచాడు. హృదయమే దేవుని ఆలయం. హృదయం తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. తన దేవునికి, తన అంటే మనకు దేవుడు తెలుసా? మనకు తండ్రి ఆయనే, తల్లి ఆయనే, కర్త, భర్త, స్నేహితుడు, బంధువుడు ఆయనే. ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు, ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. నమ్మితే కార్యం చూస్తావు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన కృపగలవాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. నీ ప్రార్థన చూసి ఆయన మురిసిపోతాడు. నువ్వు ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రభువుని వేడుకుంటూ ఉంటే ఆయన ఆనందపడతాడు. నా బిడ్డ ఒక సమస్యలో ఉంది, నా కుమారుడు ఒక సమస్యలో ఉన్నాడు, ఆ సమస్య తీర్చాలి. సోదరుడు, సోదరి, నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ సహాయం రావట్లేదా? వేచి ఉండు, ఓర్చుకో. కానా పెండ్లి విందులో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చలేదా? కొంచెం ఆలస్యమైనా కానీ దేవుడి కార్యాలు చూస్తావు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటుని, జికటగల దొంగ ఊబుల నుండి, నాశనకరమైన గుంటల నుండి నన్ను పైకి లేవనెత్తాను. నా అడుగులు స్థిరపరిచి నన్ను బండ మీద నిలిపాను. ఆమేన్. స్థిరపరుస్తాడు. భయపడకు. దానియేలు భయం లేదు.
ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. నీలో వాక్యం ఉంటే ధైర్యంగా ఉంటావు. కృంగిపోయావా? చేతగాని వాడు, చేతగాంధం అయిపోతావు. దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుతూ వచ్చాను. ప్రార్థన చేయొచ్చు అంటే ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభువు చెప్పాడు. ప్రభువా, నీకు తెలుసు, నీకు మరుగైంది లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నీకే ప్రార్థన చేస్తున్నాను, నా మీద కుట్ర పన్నారు, దాని నుండి విడిపించగలవాడు నీవేనయ్యా అని ప్రభువుకి విన్నపాలు చెప్పాడు. తన సమస్య చెప్పాడు, తన కష్టం చెప్పాడు. తనకు రాబోతున్నటువంటి కీడు రాబోతుంది కాబట్టి ఆ కీడు ఆయన ఒక్కడే తీర్చగలడని ఆయనకు చెప్పాడు. ఎవరో చెప్తున్నావు, ఏదైనా కొంచెం సమస్య రాగానే, కొంచెం కష్టం రాగానే ప్రభువు చెప్పవు. వీళ్ళకి ఫోన్లు చేసి, వాళ్ళకి ఫోన్లు చేసి నీ కుటుంబాన్ని, ఇంటి గుట్టును వీధి పాలు చేసుకుంటావు. అలవాటు అయిపోయింది. చాలామంది స్త్రీలు ఇంట్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. భర్త వల్ల, కుటుంబంలో సమస్యలు, బిడ్డల వల్ల ఏదో వస్తూ ఉంటాయి. వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఇలా జరుగుతుంది అంటే, వచ్చేయి. ఎక్కడికి వెళ్తావు? ఎంతకాలం ఉంటావు మీ అమ్మగారి దగ్గర, మీ నాన్నగారి దగ్గర? అది పరిష్కారమా? ఇప్పుడు ప్రభువు తెలియక ముందు నెలకి 25 రోజులు అక్కడే ఉన్నావు. ఎక్కడ? పుట్టింట్లో. ప్రభు తెలిసిన తర్వాత కూడా ఎవరు భారంగా ఉంటా వెళ్ళి 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు బాగా చూస్తారు. తర్వాత ఎలా వాళ్ళ భారంగా ఉంటావు. వివాహం చేసింది తండ్రి తల్లి అత్తవారింటికి ఆడ ఆనందంగా ఉండాలని, అంతేగాని పరిగెత్తుకుని పుట్టింటికి వెళ్ళమని కాదు. అక్కడ చాలామంది అలా చేస్తుంటారు. చిన్న సమస్య వచ్చిందంటే బట్టలు చదివేసుకుంటూ ఉంటారు. ఎవడు? ప్రభు నమ్ముకున్న వాళ్ళే. నేను ఇతరుల గురించి చెప్పట్లేదు సుమి. ప్రభు నమ్ముకున్న, వాక్యం తెలియదు వాళ్ళకి. అంటే లోకం తెలియని వాళ్ళు చేస్తారు. ఒక క్రైస్తవుడు అలాగా నువ్వు అలా చేస్తున్నావా? నీవు నా పుట్టింటికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళకి చెప్తా, వాళ్ళకి చెప్తా. వద్దొద్దు. నీ గుట్టు, నీ సమస్య ప్రభువు చెప్పు. దానియేలు ప్రభువు చెప్పాడు. అక్కడ చూడండి, 1 మొదట 10వ వచనంలో యథాప్రకారము ముమ్మారు మోకాళ్ళు ఉన్నాడు. 1, 2 దేవునికి ప్రార్థన చేశాడు. 3 దేవుని బతిమాలుకున్నాడు. 4 దేవుని స్తుతించాడు. ఈ అనుభవాలు మనలో ఉండాలి, నీలో ఉండాలి. 1 మోకాళ్ళ ప్రార్థన, 2 దేవుని స్తుతించుట, 3 ఆయన బతులాడుకుంటా. అది నీలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు ప్రభువు దగ్గర అవుతావు? ఎప్పుడు ప్రభువుని గణపరుస్తావు? ఎప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ గృహాన్ని కట్టుకుంటావు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాలు తన ఇల్లు కూడా పెరుకుంటుంది. ఎప్పుడు జ్ఞానవంతురాలు అవుతావు? సోదరుడు, సోదరి, ఒక్కసారి ఆలోచించు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వెంటనే దేవుడు తన దూతని పంపించి సింహాల నోళ్ళు మూశాడు. స్తోత్రం. దానియేలును తీసుకుని వెళ్ళి ఆ సింహాల బోన్లో పడవేసినప్పుడు 6వ అధ్యాయం 16 వచనం. అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయిగా, రాజు నీవు అనుదినము తప్పక చేయించున్న నీ దేవుడిని రక్షించున్న దానియేలుతో చెప్పాను. రాజు వచ్చేసాడు. అంటే వెనకాల అప్పటికే దేవుడు దూతనంపించి సింహాల నోళ్ళను మూశాడు. దేవుడు తెలీదా తన బిడ్డ ఇలాంటి సమస్యలు సంగతి? తెలుసు. ఆ రాత్రి అంతా కూడా 18వ వచనం, అంతటా రాజు తన నగనకు వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనేయలేదు. అతను నిద్ర పట్టపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించును గాక. ఏంటయ్యా, రాత్రి ఏమో సింహాల బోన్లు పడేసి నిన్న, ఇప్పుడేమో నీతిమంతుల్లోకి వచ్చి పలకరిస్తున్నావా? పో అని అనలేదు. ఏమాత్రం కోపం లేదు. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములను నాకే హాని చేయకుండా వాటి నోళ్ళు ఊహించను. ఏ హాని రాకుండా దేవుడు కాపాడాడు. వెళ్ళరా, దేవుడిని కాపాడలేడా?
అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. అప్పుడు క్షేమాన్ని కలిగించేది ఎప్పుడు క్షేమాన్ని కలిగిస్తాడు. అప్పుడు మేలు చేసేది ఇప్పుడు మేలు చేస్తాడు. అప్పుడు సింహాల నోటి నుండి తప్పించే దేవుడు ఇప్పుడు సాతాను కీడుని తప్పిస్తాడు. ఆయన ప్రార్థనలో బలంగా ఉండు, ప్రార్థన పరురాలుగా ఉండు, ప్రార్థన పరుడుగా ఉండు. అధైర్యపడబాక. దానియేలు అధైర్యపడలేదు, దానియేలు కురిగిపోలేదు, నీరసంగా లేడు, ధైర్యంగా ఉన్నాడు. దావీదుకు ఒక పేరు సింహపు గుండె వంటివాడని. అలా ఉన్నావా? దేవుని ప్రేమించే మనసు నీకు ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇసుకోవద్దు, దేవుని సహవాసం చేయి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ప్రభువుని ప్రార్థన చేయి, బైబిల్ చదువు, అప్పుడు బయటికి వెళ్ళు. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి, హౌస్ ఆఫ్ ప్రేయర్. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, ఒకవేళ సోదరి నీ భర్త ఉద్యోగానికి వెళ్ళి రావడం ఆలస్యమైతే ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా నీ బిడ్డలను కూర్చోబెట్టి ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కొంచెం ఆలస్యమైన నీ భర్త వచ్చి మంటలో మోకరిస్తాడు. నీలోనే సరైనటువంటి సిద్ధపాటు లేనప్పుడు, నీలోనే సరైనటువంటి క్రమశిక్షణ లేనప్పుడు నీ భర్త ఎలా మారతాడు? నీ భర్త మారాలంటే ముందు నువ్వు మారాలి. మొదట నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారినట్టు ముందు బయటికి చూపించి అతనిలో వాళ్ళకేళ్ళకి కాదు, ఇంట్లో నువ్వు మారినట్టు నీ భర్తకు తెలియాలి. అర్థమవుతుందా? ఏంటి పాస్టర్ గారు, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నానుగా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మార్పు చాలామందికి రావట్లేదు. నొట్టిలో పాల్గొంటారు, బలలో పాల్గొంటారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, దర్శనం భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ బాగుంటాయి, మందిరం కూడా అన్నీ బాగుంటాయి. కానీ మార్పు రావట్లా. ముందు నీ భర్త మారాలంటే ఒక భార్యగా నువ్వు మారాలి. మొదట నీలో మారు మనసు ఉండాలి, నీలో తగ్గింపు ఉండాలి, నువ్వు మితముగా మాట్లాడాలి. అప్పుడు నీ భర్త మారతాడు, నీ పిల్లలు మారతారు, నీ కుటుంబాన్ని కట్టుకో. మంచి ఆనందాన్ని ప్రభువు నీకు ఇస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని అందరూ కూడా చేసి, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణుడ నీకు స్తోత్రాలు, మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి ఈరోజు ప్రార్థన అనే అంశం మీద మాట్లాడారు. స్తోత్రాలు. ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క హృదయంలో ఇరుగటి ఫలింప చేయండి. నీ సహవాసం చేయాలని మీరు మాతో మాట్లాడారు. నీ సహవాసం చేసినప్పుడు మాకు మేలు కలుగుద్దని చెప్పావయ్యా. అలాంటి మేలు అనుగ్రహించండి. నీ సహవాసం చేసే భాగ్యం తెచ్చండి. విసుగకు నిత్యం ప్రార్థన చేయమని చెప్పావు, అలా చేసే భాగ్యం తెచ్చండి. నాకు మొర్రపెట్టమన్న ఉత్తరం ఇస్తానన్నావు, నీకు మొర్రపెట్టే భాగ్యం తెచ్చండి. తనకి మొర్రపెట్టే వారందరికీ నిజముగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉంటావు అని చెప్పావు. అలాగా నిజముగా మొర్రపెట్టే భాగ్యం తెచ్చండి. అలాగే ప్రభువా శంకరి ప్రార్థన మాకు నేర్పించండి. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దానియేలు శ్రమ రాబోతున్నప్పటికీ కూడా అతను నిబ్బరము కలిగి నిలకడగా ఉండి, తండ్రి అదిగో ప్రభువా యథాప్రకారం ఇంటికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే మేడ గది కిటికీలు, అలాగే హృదయ తలుపులు తెరిచి విషలము తట్టు తెరిచాడు. స్తోత్రాలు తండ్రి. అలాగే స్తుతించాడు, బతిమలాడుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తండ్రి అలాంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆయన భక్తి జీవితంలో ఏదోటైనా సహాయం చేయండి. దానియేలును ప్రభా సింహాల బోళ్ళు పడదొరిసినప్పుడు కూడా సింహాలు ఏ హాని చేయలేదు, ఎందుకంటే దూతను పంపించి దాన్ని రక్షించావు. నీకు స్తోత్రం. మమ్మల్ని కూడా రక్షించగలవడం నీవే. ఈరోజు ప్రార్థన చేస్తున్న ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి, స్వస్థపరచండి. భర్త, భార్య, బిడ్డలు, కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఉద్యోగాలు దీవించండి, ఎదుపల్ని మీరు దీవించండి. ఆ బిడ్డలకు ప్రతి సమస్య మీరు తీర్చండి. ప్రతి ఇంట్లో కుటుంబం ప్రార్థన చేసుకునే భాగ్యం తెచ్చండి. ప్రతి వారు ఉదయం లేచి మీ నామాన్ని కనపరిచే భాగ్యం తెచ్చమని, ఎవరికి ఎక్కడ రాకుండా కాపాడమని, దినమంతా కూడా బిడ్డలు క్షమని కలిగించమని, ఆశీర్వదించమని, నీ కృపాక్షేమాలు తొలగించమని, ప్రతి అవసరం మీరు తీర్చమని, ఆర్థికంగా బాధపడుతున్నామని ఆర్థిక వల్ల సమకూర్చి కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసనిది ఇప్పుడు మనెల్లప్పుడూ ఈ వాక్యం ఉన్న ప్రతి వారికి, వారి కుటుంబాల బిడ్డలు తోడయండి, ఆశీర్వదించి వర్ధలింపజేసి ప్రభువు రసిద్ధపరచునుగాక. ఆమేన్. బ్రహ్మను వందనాలండి. అందరికి వందనాలు.